జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 17వ లేఖ. అనురాగమయుడవగు కాలాచంద్ శ్రీయుక్త కాలాచంద్ బసు సిల్చార్, నీ ఉత్తరాన్ని చదివి చాలా ఆనందించాను. కృష్ణుడు నిన్ను సదానందమున నిలుపునుగాక. ప్రాపంచికమైన అభ్యున్నతితో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా ప్రభువు నీకు ప్రసాదించునుగాక. చక్కగా మనస్సు పెట్టి వ్రాయటం, చదవటం చేస్తూ ఉండు. మనస్సును కేంద్రీకరించి చదువును సాగించు. చదవటాన్ని, వ్రాయటాన్ని అశ్రద్ధ చేయవద్దు. చెడ్డపిల్లల సహవాసం చేయవద్దు. నోటిగుండా దుర్భాషలను ఎన్నడూ రానీయకు. ఇప్పటి నుంచి నీ హృదయాన్ని సరళంగాను, అనగా నిరాడంబరంగాను, నిష్కపటంగాను, పరిశుద్ధంగాను ఉంచటం నేర్చుకో. కృష్ణుడొక్కడే ఉపాసించదగిన వాడని మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను గ్రహించు. తల్లిదండ్రులే మానవ రూపంలోనున్న పరమేశ్వరుడని గ్రహించి వారి ఆదేశములను శిరసా వహించు. ఎప్పుడు గాని ఏ కారణం చేత గాని వారి మాటను వ్యతిరేకించకు. వారికి సంతృప్తి కలిగించే పనులనే చేస్తూ ఉండు. బాధలలోనున్న వారి బాధలను చూచి నీవు కూడా పరితాపం చెందు. ఎప్పుడైనా ఎవరైనా కష్టాలలో ఉంటే వారిని చూచి నవ్వుకోకు. ఎగతాళి చేసి ఆనందించకు. కృష్ణుని కృప వలన నీవు ఆనందంగా ఉండి అందరినీ ఆనందంగా ఉండేటట్లు చేయి. మీ అందరూ నా ప్రేమను అందుకోండి. కృష్ణుడు మిమ్మల్ని ప్రేమించునుగాక. నేను క్షేమంగానే ఉన్నాను. నీవాడే అయిన హర. కుసుమహర కుసుమహర కుసుమహర.